సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. నమస్కారం శశికాంత్. నమస్కారం నారాజ్ గారు. వీడియో స్టార్ట్ చేసే ముందు ఐ రియలీ అప్రిషియేట్ యూ అండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మీరు నేను వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్కి సంబంధించినటువంటి వీడియోస్ చేసినప్పుడు ప్రతిదానికి కింద కామెంట్ బాక్స్లో పాజిటివ్ కామెంట్స్ మాత్రమే కాదు, వాళ్ళకు ఉండేటువంటి ప్రతి సమస్యకి మేము ఫేస్ చేసేది ఇదే, మా మనసులో ఉన్నది యాజ్ ఇట్ ఈస్ మీరు చెప్పగలుగుతున్నారు. అది ఎలా అనేది మాకు తెలియదు కానీ బట్ మాకు ఒక మెంటల్ రిలీఫ్ ఇస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ అండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని పెట్టినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మాకు పార్ట్ 2 వీడియోలు కూడా దీని మీద కావాలని అడిగినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎవరెవరైతే వాళ్ళ హస్బెండ్ వల్ల కానీ వాళ్ళ వైఫ్ వల్ల కానీ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉండేటువంటి వాళ్ళు ఉన్నారో, అంటే అటు సగం నరకం సగమేమో లైఫ్, సర్లే పిల్లల్ని చూసి ఆగిపోదాం అనుకున్నటువంటి వాళ్ళకి మాత్రం బెస్ట్ సొల్యూషన్స్ చెప్తున్నారు. వెరీ రీసెంట్ ఒక్కొక్క వీడియో చాలా వైరల్ అవుతుంది. మంది అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి భార్య తిరిగి భర్త దగ్గరకు వచ్చినప్పుడు నేను మారిపోయి ఉంటాను అనుకున్నప్పుడు ఎలా రిసీవ్ చేసుకోవాలనేటువంటి వీడియోని బాగా వైరల్ అవుతుంది. దాన్ని బాగా రిసీవ్ చేసుకున్నారు. వెరీ పాజిటివ్ యాంగిల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. వెరీ గుడ్ నారాజ్ గారు. ఇది మొత్తం క్రెడిట్ నాకు ఒకటికి ఇస్తాం కూడా కరెక్ట్ కాదు. మన ఇద్దరం విశ్లేషించి ఇందులోకి వెళ్ళాము. యాజ్ అ జర్నలిస్ట్, యాజ్ అ యాంకర్ మీ విశ్లేషణ కూడా చాలా బాగుంటుంది. ఆ పాయింట్స్ కనెక్ట్ అయ్యి నేను లీగల్ సబ్జెక్ట్కి ప్లస్ సైకాలజీ సబ్జెక్ట్కి కనెక్ట్ చేసి మన ఇద్దరం కలిసి డిస్కస్ చేసుకుంటాం. ఐ అప్రిషియేట్ యూ టూ ఫర్ దాట్. థ్యాంక్ యూ అండి. బట్ ఆడియన్స్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు సార్. దట్స్ గుడ్ అండి. దట్స్ గుడ్. అయితే నాకు అంటే ఇవన్నీ చూసిన తర్వాత ఒకటి అనిపించిందండి, కొంతమంది భార్య విడాకులు ఇవ్వటం అనేది తన దగ్గర రీజన్స్ చాలా ఉంటాయి, మనం అది మాట్లాడుకున్నాము. కానీ కొంతమంది భర్తలు కావాలని వదిలించుకోవడానికే డివోర్స్ ఇచ్చేస్తూ ఉంటారు. ఏ క్యారెక్టరిస్టిక్స్ అండ్ ట్రైట్స్ ఉండటం వల్ల వీళ్ళు కావాలని వదిలించుకుంటారు? ఈ వీడియో ఇప్పుడు మనం వెళ్ళే కంటెంట్ కంప్లీట్ హస్బెండ్స్ హూ ఆర్ ఆన్ కంప్లీట్ రాంగ్ సైడ్. అంటే ఒక రకంగా వాళ్ళని లాస్ట్లో డిఫైన్ చేద్దాము. ఫస్ట్ క్యారెక్టర్స్ మాట్లాడి లాస్ట్లో మన వ్యూవర్స్ డిసైడ్ చేస్తారు ఎలాంటి హస్బెండ్స్ అన్నది. ఈ వీడియోకి నాకు వైఫ్స్ కమెంట్స్, వైఫ్స్ దగ్గర నుంచి ఎక్కువ షేర్స్ కావాలి నాగరాజ్ గారు. ఎందుకంటే ఇది కంప్లీట్గా ఎవరైతే వైఫ్స్ ఇట్లాంటి హస్బెండ్స్తో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ గురించి మనం చేస్తాం. ఓకే, సో నేను చెప్పేది మళ్ళీ ఏంటంటే, చూసే ప్రతి వైఫ్ ఎవరైతే నేను చెప్పిన క్వాలిటీస్ హస్బెండ్ తోటి టార్చర్ పడుతున్నారో వాళ్ళ కమెంట్స్ నాకు కింద రావాలి. ఓకే, థ్యాంక్ యూ. సో మనం స్టార్ట్ చేసే ముందు నాగరాజ్ గారు, మనం టుడే వీఆర్ సీయింగ్ ఫ్యూ టైప్స్ ఆఫ్ హస్బెండ్స్ అండి. అందులో ఒక టైప్ ఆఫ్ హస్బెండ్కి 3 టైప్స్ క్వాలిటీస్ ఉంటాయి. ఓకే, అందులో చూసుకుంటే అన్ని ఈగోయిస్టిక్ క్వాలిటీసే అవన్నీ. ఒకటి పర్సనల్ ఈగోయిస్టిక్ పర్సనాలిటీ ఉంటుంది, ఇంకొకటి ఎకనామిక్ ఈగోయిస్టిక్ పర్సనాలిటీ ఉంటుంది, ఇంకొకటి సోషల్ ఈగోయిస్టిక్ పర్సనాలిటీ ఉంటుంది. ఓకే, ఈ మూడింటిని మనం డివైడ్ చేసి మాట్లాడుకుందాము క్విక్లీ. సో ఈ పర్సనల్ ఈగోయిస్టిక్ మెంటాలిటీ గురించి మనం వెళ్దాం. ఓకే నాగరాజ్ గారు. ఓకే, చూసే భార్యలందరికీ కూడా నేను మాటలు ఈజీగా కనెక్ట్ అవుతాము. ఎందుకు అంటే వాళ్ళు ప్రతిరోజు నరకం చూస్తూ ఉంటారు. వాళ్ళ వైఫ్స్ హస్బెండ్స్ వదలరు వాళ్ళని, డైవర్స్లు అవ్వ వాళ్ళకి జీవితాంతం నరకం చూస్తే భార్యల గురించి మనం మాట్లాడుతాం. ఓకే, మానసికంగా ఎంత చిత్రహింసలు అనుభవిస్తారో ఇట్లాంటి భర్తలతోటి అన్నది వి విల్ డిస్కస్ టుడే. అండ్ హౌ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్ అన్నది కూడా అట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో వి విల్ ట్రై టు డిస్కస్. సో పర్సనల్ ఈగోయిస్టిక్ పర్సనాలిటీ ఫస్ట్ సబ్ క్లాస్ ABC వెళ్దాం. ఏలో పర్సనల్ ఈగోయిస్టిక్ మెంటాలిటీ గురించి మనం మాట్లాడతాం. పర్సనాలిటీ, ఈ పర్సనల్ ఈగోయిస్టిక్ పర్సనాలిటీ ఉన్న హస్బెండ్ తెల్లారి లెగిసిన దగ్గర నుంచి వాడు కళ్ళు తెరిచి మంచం మీద నుంచి ఇట్లా లెగగానే ఈగోయిస్టిక్ లోనే లెగుస్తాడు. ఓకే, వాడికి జీవితంలో ఉన్న ప్రతి ప్రెషరు, ఎవడెవడు వాడిని తిట్టాడో, ఎవడెవడు వల్ల వాడు ఇబ్బంది పడ్డాడో, ఆఫీస్లో ఏం జరిగినాయో, వాడికి ఇవాళ ఏం చేయాలో, ప్రెషర్ నెత్తి మీద ఎంత ఉందో, ఇదంతా పెట్టుకొని కళ్ళు ఇలా తెరిచి భార్యని పిలుస్తాడు. పిలిచి ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా తీస్తానికి బండ బూతులు తిడతాడు. ఫస్ట్ వాడి డే స్టార్ట్ చేసేది అలా. నేను ఏం తప్పు, అప్పటికే ఆ భార్య పాపం ఓకే భయపడి ఉంటుంది, నేను ఏం తప్పు చేశాను అని అనుకుంటూ దండం పెట్టి నేనేం తప్పు చేయలేదు కదండి, మీరు పొద్దున్న లెగుస్తే నన్ను ఇలా తిట్టకండి, నేనేం తప్పు చేయలేదు కదా అని దండం పెడుతుంది. అయినా వాడు వినడు. వాడు మొత్తం ఫ్రస్ట్రేషన్ డౌన్లోడ్ చేసే వరకు తిట్టి బ్రష్ చేసుకుంటానికి వెళ్తాడు. ఓకే,
నేను చాలా ఇది మన సినిమాల్లో చూస్తాము కామెడీ లాగా ఉంటుంది, బట్ రియల్ లైఫ్లో ఇది చాలా సీరియస్. ఇది సినిమాల్లో మనం బ్రహ్మానందం కొన్ని సినిమాల్లో చూస్తుంటాం, ఇటు రావే అని చెప్పి ఫస్ట్ తిట్టి ఉఫ్ అనుకుంటాడు. ఇది సినిమాల్లో కామెడీ లాగా ఉంటుంది, రియల్ లైఫ్లో ఇది ఆ పిల్ల పడే వేదన బాధ పడే వాళ్ళకి అర్థమవుతుంది. ఏంటి సార్ ఇది మేల్ ఈగోయిస్టిక్ కిందకి అనుకోవచ్చు? మేల్ ఈగోయిస్టిక్ పర్సనాలిటీ అంటే మేల్ ఈగోయిస్టిక్ అంటే కూడా ఇది మనం ఏమనుకోవచ్చు అంటే పర్సనల్ ఈగోయిస్టిక్ పర్సనాలిటీ. అంటే ఆడు పొద్దున్న లెగుస్తాం భార్యని తిడతాం తప్ప ఆ లోపల ఉన్న ఫీలింగ్ మొత్తం భార్యని తిట్టేసి తయారై వెళ్ళిపోవాలి ఆడు ఆఫీస్కి. అది ఓకే, వాడు మళ్ళీ వదలడు, భార్యని తిడతాడు కొడతాడు అన్ని రకాల, అంటే ఫ్రీ అవుతాడు అన్నమాట. ఇప్పుడు పొద్దునే లేచి కొంతమంది వాకింగ్ చేస్తే ఫ్రీ అవుతారు, పొద్దునే కొంతమంది లేచి గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటే ఫ్రీ అవుతారు, పొద్దునే లేచి కొంతమంది ఎక్సర్సైజ్ చేస్తే ఫ్రీ అవుతారు. ఈడు పొద్దున్నే లేచి భార్యను తిడితే ఫ్రీ అవుతాడు. ఓకే, ఆ మెంటాలిటీకి సంబంధించినోడు వీడు. ఓకే, వాడికి ఓన్లీ పర్సనల్ ఈగోయిస్టిక్లో ఇంకేమేమి ఉంటాయో నేను మీకు చెప్తాను. ఇప్పుడు వాడు ఓన్లీ అక్కడితో ఆగిపోడు కదా. వీడు బేసిక్గా కంప్లీట్గా నార్సిస్టిక్ బిహేవియర్ ఉంటుందండి. ఓకే, ఈ నార్సిస్టిక్ బిహేవియర్లో ఏముంటుంది అంటే సెల్ఫ్ లవ్. లెగుస్తాడు తిడతాడు అయిపోద్ది, ఇంక బ్రష్ చేసుకుంటాడు అయిపోద్ది. ఇంకా వాడు తయారు చూస్తే వాడు భూప్రపంచం మీద ఇప్పుడు వాళ్ళ వైఫ్కి మొత్తం 30 రోజుల్లో 3 చీరలే కట్టుకుంటుంది, ఈడు రోజుకి 3 డ్రెస్సులు మార్చే టైప్ ఉంటాడు ఈడు. అంటే హీ లవ్స్ హిమ్సెల్ఫ్ సో మచ్. ఓకే, అంటే వాడివన్నీ కరెక్ట్గా ఉంది, వాడు వాడే పర్ఫ్యూమ్ నుంచి వాడు వేసుకునే షూ దగ్గర నుంచి వాడు వాడే కార్ దగ్గర నుంచి ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉందా లేదా చూసుకుంటాడు. నేను అత్యశక్తి అని కానీ నేను నా ఓన్ ఫ్రెండ్స్లో కూడా కొంతమందిని ఇట్లాంటి వాళ్ళని చూశాను కాబట్టి చెప్తున్నాను మీకు. నాగరాజు గారు, ఇది బుక్ స్టడీ కాదు, ఇది ప్రాక్టికల్ స్టడీ. ఓకే, నేను కొంతమందిని చూశాను, నా ఫ్రెండ్స్ నా మిత్రులు చూసే వాళ్ళు అర్థమవుతుంది ఎవరి గురించి చెప్తున్నా కూడా. ఓకే, వాడు పొద్దున్న లేచి నుంచి వాడు వాడే పర్ఫ్యూమ్ నుంచి వాడు వాడే హెయిర్ కలర్ నుంచి వాడు వేసుకునే షర్టు ప్యాంటు ప్రతిదీ బ్రాండెడ్ ఉంటాడు. వాడు బ్రాండెడ్ ఉంటేలో నేను తప్పనట్లేదండి ఎవరిని కూడా. మీరు ఇంటిల్లపాది బ్రాండెడ్ పెట్టండి. ఈ కేసులో ఏమవుతాడంటే పర్సనల్ ఈగోయిస్టిక్ నార్సిస్టిక్ ఫెలో కదా, వీడేం వాడొక్కడు పర్ఫెక్ట్ బ్రాండెడ్ ఉంటాడు. ఒరిజినల్ భర్త ఎలా ఉంటాడండి, నేను ఏది వాడితే నా వైఫ్ నా పిల్లలు కూడా అలాగే ఉండాలని వాడు చూడాలి. వీడికి ఆ ఫీలింగ్ ఉండదు అన్నమాట. ఎవడు పర్సనల్ ఈగోయిస్టిక్ వాడికి వీడు వాడేదంతా పర్ఫెక్ట్ బ్రాండెడ్ వేసుకోవాలి. వీడు దిగితే వీలైనంత వరకు వీడి దగ్గర డబ్బులు లేకపోయినా కూడా వీడు ఒక BMW కొనడానికి ట్రై చేస్తాడు. ఓకే, ఏది వీడు మళ్ళీ ఇంటి రెంట్ కట్టడు, ఏం చేయడు, ఆబ్లిగేషన్స్ మెయిన్ అప్పులు కట్టడు, పిల్లల్ని చదివాడు సరిగ్గా. ఓకే, వీడు మాత్రం BMW ఎక్కాలనే ట్రై చేస్తాడు. ఓకే, మీరు చూడండి, ఆ కీస్ ఇలా పెట్టుకుంటాడు. ఎక్కడైనా మీటింగ్స్కి వెళ్ళినప్పుడు బయట ఇలా కాలు మీద కాలు వేసుకొని ఆ BMW కీస్ ఇలా పెట్టి ఇలా మాట్లాడతాడు. ఓకే, ఆడికి ఆ BMW కారు కూడా సెకండ్ హ్యాండ్ కారు ఉంటుంది, ఆడికి ఓన్లీ ఆ సింబల్ కావాలి. ఏం కావాలి? సింబల్. ఆ సింబల్ కావాలి ఆడికి. సెల్ఫ్ లవ్ కదా. చాలా కరెక్ట్ గా పాయింట్ క్యాచ్ చేస్తున్నారు. ఓకే, నాగరాజ్ గారు బాగా ట్యూన్ అవుతున్నారు సార్, మీరు కూడా చేసి సైకాలజీకి. దట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. సో దాట్ ఏమవుతుంది అంటే మనం ఇంకా మన డిస్కషన్స్ డెప్త్కి వెళ్తాయి. సో ఈ సెల్ఫ్ లవ్ లో ఏమవుద్ది, ఇది ఇంట్లో తిడతాడు వెళ్ళిపోతాడు. ఇక బయట చెప్పా కదా మీకు, ఎటు కూర్చున్నా ఆ BMW కీస్ మాత్రం అందరికి కనపడాలి. ఎందుకు? తప్ప ఇంక ఆడి దగ్గర ఏమి ఉండదు. ఎందుకంటే అది మెయింటైన్ చేస్తానికి సెల్ఫ్ డబ్బా, అది మెయింటైన్ చేస్తానికి ఆడి లైఫ్ అయిపోద్ది. ఇప్పుడు నాగరాజు గారు ఇందులో వాడిది వేరే క్యారెక్టర్ తీసుకుంటే వాడికి ఉన్న ఆరోగెన్స్ ప్రపంచంలో ఎవ్వరికి ఉండదు. ఓకే, పెద్ద పెద్ద పేర్లు తీస్తాడు బయటకి. ఓకే, పెద్ద పెద్ద రాజకీయ నాయకుల పేర్లు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ పేర్లు తీసి ఏం మాట్లాడతాడు, వాడా నా ఐడియాని, అది నేనే ఇచ్చాను, వాడు నాకు ఎప్పుడో వాడు జీరోలో ఉన్నప్పుడే నాకు తెలుసు, నేను ఇచ్చిన ఐడియాస్ వల్లే వాడు ఇవాళ ఇక్కడ వరకు రీచ్ అయ్యాడు. అదేంటి, వాడికి వాడు మళ్ళీ సెల్ఫ్ డబ్బా ప్లస్ ఆరోగెన్స్ అప్ టు ద పీక్స్ అంటారు మళ్ళీ. అంటే నాకు ఇవన్నీ ముందే తెలుసు, ఓకే నా ఐడియాస్ తీసుకొని వాడు ఇక్కడ దాకా వచ్చాడు అన్న ఫీలింగ్లో వాడు ఉంటాడు. ఎప్పటికప్పుడు మ్యానిపులేషన్ చేస్తూ ఉంటాడు. ఓకే, హైలీ మ్యానిపులేటివ్, ఎప్పటికెప్పుడు మ్యానిపులేటివ్. నమ్మకము అన్నది వాడి దృష్టిలో జీరో. ఓకే, మీరు చూడండి ఇలాంటి క్యాండిడేట్స్కి రెగ్యులర్ కామన్ ఫ్రెండ్స్ ఎవరు ఉండరు. ఓకే, కామన్ ఫ్రెండ్స్ ఎవరు ఉండరు, పాత ఫ్రెండ్స్ అసలు ఇంక టచ్లోకే ఉండరు. ఎందుకంటే కట్ అవుతూ వస్తూ ఉంటారు. ఇప్పుడు ట్రెండింగ్లో ఎవడు ఉంటాడు వాడే ఉంటాడు. ఓకే, సో హీ విల్ బి హైలీ  ఇంకొకటి ఎప్పుడు ఒక సూపర్లేటివ్ స్టేజెస్లో ఉంటాడు.
ఓకే, అంటే ఎలా, నేను ఇది, నా పేరు డాష్, నేను ఇంతే, నాకున్న నాలెడ్జ్ ఎవరికి లేదు అన్న ఫీలింగ్లో వెళ్తుంటాడు. అదే మళ్ళీ ఇంట్లో భార్య పైన ప్రయోగిస్తూ ఉంటాడు. బేసిక్గా వాళ్ళ దృష్టిలో భార్య అన్నది జీరో, ఒక పెద్ద జీరో. భార్య అన్నది ఒక పెద్ద జీరో అంతే, దానికి మించి ఇంకేమీ వాల్యూ ఇవ్వరాళ్ళు ఏది లైఫ్ పార్ట్నర్స్కి. ఇప్పుడు వెళ్ళే సమాజంలో కొంతమందిని చూసి నేర్చుకోవాలి, అది మనం తర్వాత వీడియోలో మాట్లాడదాం. ఇందులో ఈ సాడిస్టిక్ ఫెలో గురించి మాట్లాడదాం మనం ఓన్లీ. ఓకే, ఇటు కంప్లీట్గా మ్యానిపులేటివ్ ఉంటాడు. సెకండ్ థింగ్, ఎప్పుడు కూడా ఒక సూపర్లేటివ్ స్టేజ్ ఆఫ్ మైండ్ లో ఒక భ్రమలో ఉంటాడు. నేనే గొప్ప, అసలు నేనేంటి 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 అని ఫీల్ అవుతూ ఉంటాడు. వాడు ఏమీ కాదన్నది అర్థం కాదు. మ్యానిపులేషన్ కూడా అలా కన్నింగ్ లా ఉంటుందా సార్? కంప్లీట్గా అండి. మ్యానిపులేషన్ ఎంత భయంకరంగా ఉంటుందంటే, ఆ భార్యకి ఏదైతే కొద్దో గొప్ప టాలెంట్ ఉంటుందో, ఆ భార్య డైలీ ఆ భార్య ఈ టార్చర్ భరించలేక డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఏది, సెల్ఫ్ ఎబిలిటీ కానివ్వండి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానివ్వండి, మోటివేషన్ లెవెల్స్ కానివ్వండి, అసలు జీవితం మీద ఇంట్రెస్ట్ కానివ్వండి, ఆ భార్యకి రోజు రోజు తగ్గుతూ ఉంటాయి. అయితే నేను సెల్ఫ్ మోటివేట్ అవ్వాలి అని బయట కొంతమంది మంచి వాళ్ళతో మాట్లాడి, లేకపోతే ఒకవేళ వర్కింగ్ ఉమెన్ ఉంటే బయట వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర పాజిటివ్నెస్ తీసుకొని ఇంటికి వచ్చి, ఓకే నాకు ఈ టాలెంట్ అంతా ఉంది, నేను కూడా పనికొస్తాను సమాజంలో, నాకు ఇంట్లో భర్త వల్ల నేను ఇలా అయిపోతున్నా కానీ ఐ హ్యావ్ గుడ్ స్టాండ్ అన్న ఫీలింగ్లో సెల్ఫ్ మోటివేట్ చేసుకునే భార్యకి ఇలాంటి భర్తలు రోజుకొక మ్యానిపులేషన్లోకి తీసుకెళ్ళి నువ్వు మళ్ళీ వేస్ట్ అనే ఉద్దేశాన్ని తీసుకొచ్చి, నువ్వు దేనికి అసలు యాక్చువల్లీ చూసుకుంటే ఈ భర్త కంటే ఆ భార్యకి క్వాలిఫికేషన్లో ఎక్కువ ఉండొచ్చు, శాలరీలో ఎక్కువ ఉండొచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్లో ఎక్కువ ఉండొచ్చు, లుక్స్ వైజ్ కూడా ఎక్కువ ఉండొచ్చు, కానీ వీడి ఎక్కడైతే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి, వీడికున్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి, వీడికున్న సుపీరియారిటీ ఈగోకి ఎప్పుడు కూడా సుపీరియారిటీ కాంప్లెక్స్, ఓకే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లోపల ఉంటుంది కానీ బయటకు సుపీరియారిటీ కాంప్లెక్స్ చూపించుకుంటాడు. దానికి ఈ భార్యని ఎప్పుడు కూడా పైకి రానిడు. ఈ క్వాలిటీస్ అన్ని నీ దగ్గర లేవు అని చెప్తాడు, నీ భ్రమ, నీ బొంద అని తిడతాడు బేసిక్గా. అలా తిట్టేసరికి ఏమవుద్దంటే, అయ్యో నా ఇంట్లో నా భర్త అంటే బేసిక్గా అదే సరే. ఇంకోటి నాగరాజ్ గారు, భార్య అన్నది భర్త ఏం చెప్తే అది కరెక్ట్ అని భావించే దేశంలో మనం ఇంకా ఉన్నాము అన్న మాట మనం నమ్మాలి. అంటే నాకు అనిపించింది ఏంటంటే, వీళ్ళకి ఏదైనా పొరపాటున దెబ్బలు తగిలినా, ఫీవర్ వచ్చినా, హెల్త్ పాడైపోయినా భార్యలను అయితే చూడరుగా వాళ్ళు. వీళ్ళకి ఏదైనా అయితే వీళ్ళు తట్టుకోలేరు అస్సలు కదా. అస్సలు వీళ్ళకి ఏదైనా జరిగిందంటే నువ్వు ఎందుకు పట్టించుకోలేదని భార్య. నా దగ్గర నేను మీకు చెప్తున్నా కదా, దగ్గరికి వస్తుంటారు కదా ఇలాంటి వాళ్ళు. అసలు ఆ భర్త ఆ భార్యని కొట్టుడు చూస్తే నార్మల్గా ఒక గొడ్డుని కూడా అలా కొట్టరు, అలా కొడతారు వీళ్ళు. పోనీ నేను తాగుడు అలవాటు ఉందామా అని అడిగాను నేను మొన్న కేసులో. అసలు మా భర్త ఏమీ తాగడండి, సిగరెట్ అలవాటు కూడా లేదు, మందు అలవాటు కూడా, మరి అలా అలవాటు లేకుండా ఎలా కొడతాడు అని ఆలోచిస్తే ఈ మ్యానిపులేటివ్ నార్సిస్టిక్ సాడిస్టిక్ బిహేవియర్ వల్ల నేను అనుకునేది ఏంటంటే, ఇంటాక్సిక్ మేబీ ఆల్కహాలిక్ స్టేజ్లో కొట్టాడేమో అమ్మా అని. ఒక కేసు కాదు, దగ్గర 10 కేసుల వరకు నేను అనాలిసిస్ చేస్తాం జరిగింది. ఈ 10 కేసుల్లో కూడా మొగుడికి తాగుడు బానిస కానే కాదు. చాలా మంది మనం ఏమనుకుంటాం నాగరాజ్ గారు, తాగుడు హ్యాబిట్స్ ఉన్నాయా మీ ఆయనకి, అయ్యో పాపం అనుకుంటాం. అసలు తాగుడు హ్యాబిట్స్ లేని వాళ్ళు కూడా ఈ సైకోసిస్ డిప్రెషన్లోకి వెళ్తూ ఇలాంటి పిచ్చి పనులు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, వీడు పెద్ద ఫెయిల్యూర్ పీస్. అదేనా నాగరాజ్ గారు, వీడు ఒక పెద్ద ఫెయిల్యూర్ పీస్. వీడికి ఆ విషయం లోపల తెలుసు కానీ బయటకు మాత్రం చెప్పుకోడు. ఓకే, సో నెక్స్ట్ నాగరాజు గారు, బేసిక్గా వీడు ఒక పెద్ద ఇన్సేన్ అంటే మన తెలుగులో ఉన్మాదం కలిగిన వ్యక్తి. వీడు ఇంకొక సాడిజం ఏంటో తెలుసా మీకు? ఈ భార్యకి ఎక్కడైతే కోపం వస్తుందో ఆ మాట సైలెంట్గా అనేస్తాడు, అనేసి ఆమెను రెచ్చగొట్టి ఆ అమ్మాయి అరుస్తున్నప్పుడు వీడు వీడియో ఆన్ చేస్తాడు. అంతా అరుపు అయిపోయిన తర్వాత ఆ వీడియో క్లిప్పింగ్ మళ్ళీ ఆమెకే వాట్సాప్ చేసి, చూసావా నువ్వు ఎలా అరిసావు, ఇది మీ అమ్మోళ్ళకి పెట్టినా మా అమ్మోళ్ళకి పెట్టినా తప్పెవరిదో తెలుస్తుంది అంటాడు. ఆ అమ్మాయి ఆ మూమెంట్లో అరిసేస్తుంది కదా, ఆ తర్వాత తల పట్టుకొని కూర్చొని ఏడుస్తుంటుంది. అయ్యో అసలు నేను చేసిన తప్పు లేదు, అసలు నేను ఈ అరుస్తానికి కారణం ఏంటో ప్రూఫ్ లేదు ఇప్పుడు నా దగ్గర అని తల పట్టుకొని ఏడుస్తుంటుంది అమ్మాయి. అర్థమైందా మీకు? ఇట్లాంటి సాడిస్టిక్ హస్బెండ్స్ ఉంటారు నాగరాజు గారు, ఖచ్చితంగా ఉన్నారు. మనలోనే తిరుగుతూ ఉంటారు, ఆఫీస్లో మనతోనే కలిసి నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు. కానీ ఏదోలు అంత సాడిస్టిక్ నేచర్ తోటి భార్యని ప్రతిరోజు చస్తూ బతుకుతూ ఉంటారు వాళ్ళు.
మస్తు బతుకుతూ ఉంటారు. ఇంకోటి మీకు తెలుసా, వాళ్ళు డైవర్స్ అప్లై చేసినా వీడు ఇవ్వడు, వాడు డైవర్స్ అప్లై చేసినా వీడు ఇవ్వడు. వాళ్ళు ఆఖరికి దండం పెడతా, నీకు నాకు డైవర్స్ ఇచ్చేసి నన్ను వదిలే అన్నా కూడా నేను నిన్ను వదలను, ఏం చేస్తావో చేసుకో అంటాడు. నా దగ్గర కేసెస్ వచ్చాయి, దగ్గరికి వచ్చే కేసెస్ వచ్చాయి. ఇప్పుడు నా క్లయింట్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ 100% టచ్ అవుతారు ఇప్పుడు నేను చెప్పేదానికి. నా గురించి చెప్తాడు మా సార్, నాకు తెలుసు అని. అర్థమైంది కదా. నా దగ్గరికి వచ్చిన కేసెస్ గురించి చెప్తున్నాను నాగరాజు గారు. ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళు కూడా అంటే వీళ్ళు ఎప్పుడు వదిలించుకోవాలనుకుంటారో అప్పుడే వదులుతారు. వాళ్ళు కొన్ని 10 ఏళ్ల నుంచి రిక్వెస్ట్ చేస్తున్నా వీళ్ళు వదలరు. వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు వదులుతావు నాయన, నేను ఇంకా నీ టార్చర్ భరించలేనని 2 చేతులు దండం పెట్టి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. ఓకే, ఏది ప్రశాంతంగా నన్ను వదిలేయి, నా జీవితం నేను బతుకుతాను అని చెప్పి. వీళ్ళు ఏం చేస్తారంటే నారాజు గారు టిపికల్గా వీళ్ళు కొన్ని 10 రోజులు 15 రోజులు ఇంట్లో కనిపించకుండా ఉంటారు. ఏది నేను వదిలేస్తా అన్నప్పుడు వీళ్ళు ఎక్కడో ఉంటారు. ఉండి మళ్ళీ ఒక 20 రోజుల తర్వాత నవ్వుతూ మళ్ళీ వెనక్కి వస్తారు. నవ్వుతూ మళ్ళీ ఇంటికి వెనక్కి వచ్చి మళ్ళీ ఆ భార్యని, నేను ఇంకా మారిపోయాను, నేను తీర్థయాత్రలకు వెళ్ళొచ్చాను, నేను మారిపోయాను. వీళ్ళు ఎక్కడికి వెళ్ళరు, ఇక్కడే ఉంటారు వీళ్ళు. నేను తీర్థయాత్రలకు వెళ్ళొచ్చాను, నేను మారిపోయాను అని చెప్పి మళ్ళీ ఆ భార్యని మళ్ళీ ఒక ట్రాక్కి తీసుకొచ్చి మళ్ళీ ఆ భార్య ఆ భర్తను నమ్మేటట్టు చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఓకే, ఇట్లా ఆ లోపల పిల్లలు పెద్దవుతుంటారు కదా. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి నారాజు గారు, ఒక తల్లి పిల్లల గురించి అన్ని త్యాగం చేసేస్తుంది లైఫ్లో, మొగుడిని కూడా త్యాగం చేసేస్తుంది పిల్లల గురించి. అదే కదా మరి తల్లి ప్రేమ. తల్లి ప్రేమ అంటే ఏంటి, పిల్లల గురించి మొగుడు కూడా అప్పుడప్పుడు త్యాగం చేసేస్తుంది. ఎప్పుడు ఈ మొగుడు నన్ను వదిలేస్తే ఇంకా నాకు కష్టం, ఇంకా నాకు ఏమో సపోర్ట్ కావాలి అని ఉంటాడో వాడు టార్చర్ పెట్టి, అబ్బా ఇంకా చాలా టార్చర్ పెట్టేసాను, వదిలేసేటట్టు ఉందని చెప్పి మళ్ళీ యాక్షన్ స్టార్ట్ చేసి మళ్ళీ ఆమెను దారిలోకి తెచ్చుకొని, దారిలో పడిన తర్వాత మళ్ళీ సేమ్ ఇప్పుడు నేను ఇందాక నేను చెప్తున్నా కదా, ఇవన్నీ మళ్ళీ క్వాలిటీస్ మళ్ళీ పొద్దున్నే లేచి తిడతాం, ఇవన్నీ మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. ఈ పిల్లని బేసిక్గా ఈ అమ్మాయిని ఒక మెంటల్ డిసార్డర్, ఒక డిప్రెషన్కి వెళ్ళేటట్టు తయారు చేసి కూర్చోబెడతాడు. వీళ్ళు లాయర్ కాదు కదా, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉంటారు. దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ మైండ్ వేర్ విచ్ దిస్ ఫీమేల్ విల్ గో. ఓకే, ఫైనల్గా ఎప్పుడైతే ఇంకా వీడు కూడా వదిలించుకో, సరేలే ఇంకా ఈమె ఏదో చేసేటట్టు ఉంది కదా, నన్ను జాగ్రత్తగా బయట ఎలా పడాలన్నది ఆలోచిస్తాడు. అంటే ఇంకా 99.9 ఇంకా 100 తప్పు చేస్తే విష్ణు చక్రం ఎట్లా వస్తుందో, ఓకే ఈ 100 తప్పు వీడు చేస్తాడని వీడికి అర్థమైపోద్ది. నేను 100 తప్పు చేస్తాను, ఇంక ఈ చక్రం కంపల్సరీ నన్ను కట్ చేస్తుంది అన్నప్పుడు వీడు ఏం చేస్తాడంటే చక్రానికి పడకుండా అప్పుడు కూడా వదిలించుకునేటప్పుడు కూడా ఎంత నాగ్గా వదిలించుకోవాలని చూస్తాడు. అప్పుడు వీడే ముందే లాయర్ దగ్గరికి వెళ్ళి ఆమె గురించి ఆ లాయర్కి అన్ని అబద్ధాలు చెప్పి కంటెస్టెంట్ డైవర్స్ వేపిస్తాడు. వేపించి ఏం చెప్తాడు తెలుసా లాయర్కి, వీడు వెళ్ళి, సార్ నా భార్య నన్ను ఎంత నటిస్తారంటే మా ముందు ఈ భర్తలు కానీ, ఓకే సార్ మా భార్య నన్ను చిత్రహింసలు పెట్టింది సార్, ఈ వీడియోలన్నీ నేను ఇందాక చెప్పాను కదా, ఈ వీడియోలన్నీ లాయర్కి చూపిస్తారు. చూడండి సార్ లాయర్ గారు చూడండి ఎలా తిట్టిందో చూడండి సార్ నన్ను అని చెప్పి ఈ వీడియోలన్నీ చూపించి తర్వాత సార్ మీరు చెప్పండి సార్ అంటే చాలామంది లాయర్లు నమ్మేస్తారు. వీడియోలు క్లియర్గా వీడియోలు చూపించి ఎదురుగుండా కూర్చున్నప్పుడు అపరిచితుడిలో రాములాగా, అపరిచితుడు మూవీ తెలుసు కదా అందరికి, అందులో రాము యాక్షన్కి వస్తారు వీడు ఇంట్లో అపరిచితుడు అవుతాడు. లాయర్ గారి దగ్గర రాము బొట్టు పెట్టుకొని, రాము తెలుసు కదా బొట్టు పెట్టుకొని, లాయర్ గారండి చూడండి ఈ వీడియోలు ఎంత చిత్రహింస పెట్టిందండి, ఈ వీడియోలో చూసారా అండి మా అమ్మని తిట్టిందండి అంటే వీడు దానికి ముందు చేసిన అన్ని చెప్పడు, ఈ వీడియోలో చూడండి సార్ మా అమ్మని తిట్టింది సార్, మా అమ్మ దేవత సార్ అని ఏడుస్తాడు లాయర్ ముందు వీడు చేసే పనులు ఇవి. నేను కూడా మోసపోయానండి, ఉన్నమాట చెప్తున్నా కదా నాగరాజు గారు, నేను కూడా మోసపోయా అలాంటి క్లయింట్స్ తోటి. అవునండి అని చెప్పి నేను కూడా మోసపోయి నేను కూడా అవతల వైపు అమ్మాయిల మీద కంటెస్టెంట్ డైవర్స్ వేసా. ఆ తర్వాత అవతల రిప్లై, నేను అదే అవతల అవగాహన అండి, మాకు కూడా ఎక్స్పీరియన్స్ తో వస్తాయి ఇవన్నీ. అవతల రిప్లై వస్తుంది కదా, రిప్లై వచ్చినప్పుడు తెలుసు అమ్మ నువ్వు రారా అని చెప్పి కూర్చోబెట్టి అడుగుతాం, ఇవన్నీ చెప్పావు మాకు మరి ఇదేంటి సంగతి అని. అప్పుడు నవ్వుతాడు వాడు, ఏం లేదు సార్ అప్పుడు అలా జరిగింది అని చెప్పేసి. సో మాతో కూడా తప్పులు చెప్పిస్తారు. నారాజు గారు ఇప్పుడు మనం ఫస్ట్ మాట్లాడాము, సెకండ్ది సోషల్ ఈగోయిస్టిక్ పర్సనాలిటీ. నారాజు గారు వీళ్ళు ఏం చేస్తారంటే హస్బెండ్స్ వైఫ్ని బయటకు తీసుకెళ్ళేటప్పుడు, నేను మీకు ఇందులో చెప్పాను కదా ఎలా డ్రెస్సింగ్ చేసుకుంటూ నీట్గా తయారవుతాడో, వీడు బాగా తయారవుతాడు, ఆమెను మాత్రం అస్సలు తయారవనీడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మ్యారేజ్కి వెళ్తున్నారు, ఓకే వీడు కొత్త పెళ్లి కొడుకులా తయారవుతాడు, ఆమెను ఒక ముసలామలాగా తయారైతేనే వీడు తీసుకెళ్తాడు, లేదంటే తీసుకెళ్తాడు. ఆ భయానికి ఆమె తయారవుతాం కూడా మానేస్తుంది నాగరాజు గారు.
జీవితంలో నేను ఇప్పుడు మనకు అందరికీ తెలుసు, స్త్రీలకి అలంకారం అంటే చాలా ప్రాణం, చాలా ఇష్టం. వాళ్ళు ఎవరినో ఇంప్రెస్ చేయాలని అలంకారం చేసుకోరు. స్త్రీలకే అలంకారం అంటే చాలా ఇష్టం. ఇలాంటి మొగుడు ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు తయారవుతానికి కూడా 100 సార్లు ఆలోచించి ఇంకా జీవితంలో ఇంకా తయారవుతాం మానేసి ఎలా తయారవ్వాలో కూడా మర్చిపోతారు ఇంకా వాళ్ళు. ఆ తర్వాత ఏమవుద్ది అంటే నార్మల్గా ఇంకా వాళ్ళు ఎలా తయారవ్వాలో మర్చిపోతారు కదా, పిచ్చిదానిలాగే తయారై వెళ్తారు. వీడు బాగా చాలా నీట్గా తయారై ఆ పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి, లేకపోతే ఏదైనా ఎక్కడికైనా గ్యాదరింగ్స్కి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి అంతటితో ఆపుతాడా? అక్కడ మళ్ళీ బాగా తయారైన వాళ్ళని చూపిస్తాడు. చూపించి చూసావా ఆమె ఎలా తయారైందో, నువ్వు చూడు ఎలా ఉన్నావు అని చెప్పి డిగ్రేడ్ చేస్తారండి. చిత్రహింస ఉంటుంది ఇట్లాంటి వాళ్ళతో. నార్మల్ టార్చర్ ఉండదు. అదే ఫంక్షన్ లో ఏమేం చేస్తుందో నేను చెప్తున్నా మీకు. ఒక 4 పెద్దవాళ్ళని లేడీస్ని పిలుచుకొని ఆ 4 మధ్యలో కూర్చొని ఏడుస్తుంది. నేను ఎప్పుడు చచ్చిపోతానా అని వెయిట్ చేస్తున్నాను అని ఏడుస్తుంది. నేనేమో డైవర్స్లు ఇవ్వలేను, నేనేమో ఆయన డైవర్స్ ఇచ్చినా నేను తీసుకోలేను, ఈ జీవితం నాకు విరక్తి కలిగింది, నేను ఎప్పుడు ఎంత తొందరగా నేను పోతానా అని నేను ప్రేయర్ చేస్తున్నాను అత్తమ్మ పిన్నమ్మ అని చెప్పుకొని ఏడుస్తుంది. ఏడ్చి మళ్ళీ వెళ్ళి 4 కూర్చొని కొంచెం అదే ఆమెకు రిలాక్సేషన్. నేను ఈ పర్సనల్గా చూసినా చెప్తున్నా మీకు నాగరాజు గారి, ఇదేదో బుక్ స్టడీ కాదండి. అట్లాంటి సెకండ్ క్యారెక్టరిస్టిక్ అంత దరిద్రంగా బిహేవ్ చేస్తాడు, సోషల్ బిహేవియర్. 4 తిడతాడు. ఎందుకు తిడతాడు? ఈవిడ ఎక్కడ ఎలివేట్ అవుద్దని. ఇంకొకటి ఏంటో తెలుసా మీకు ఎందుకు తిడతాడో? పక్కన 4 ఉంటారు కదా హస్బెండ్స్, వాళ్ళ ముందు చూపించుకోవాలి, చూసేవారు అరే ఇలా ఉండాలిరా హస్బెండ్ అంటే, మీలా కాదురా, ఆమె పిలిస్తే నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళవు, నేను పిలిస్తే వచ్చింది. ఇది మళ్ళీ నేను మీకు చెప్తున్నాను, కామెడీ సీన్స్లో ఉంటాయి మన తెలుగు మూవీస్లో కామెడీ సీన్. బ్రహ్మానందం గారే ఉంటాయి ఇట్లాంటి కామెడీ సీన్స్, చాలా బాగుంటాయి. ఇలా రావే అనగానే రావాలన్నమాట. వీడు పక్కకి తిరిగి చూపిస్తాడు, చూసావరా నేను పిలిస్తే ఎలా వచ్చిందో, నువ్వు పిలిస్తే వస్తావు మీ వైఫ్, పిలురా అంటాడు. అలాంటివన్నీ బ్రహ్మానందం గారు కూడా చాలా కరెక్ట్గా బయట ఎలా అవుతుందో అలా వేసి మన అందరికీ చూపించారు. అందులో కామెడీ, కానీ ఆయన క్యారెక్టర్స్ మనం ఇలా డిస్కస్ చేసుకుంటే చాలా పనికి వస్తున్నాయి. ఓకే, అలా అంత సాడిస్టిక్ క్యారెక్టర్స్ ఉంటాయండి అవి. ఓకే, దానివల్ల ఏమవుతుందంటే ఆ స్త్రీకి జీవితం మీద ఇంట్రెస్ట్, ఇందాక చెప్పాను కదా మీకు, ప్రతి ఫంక్షన్లో ఆమె 4 పిలిచి బాధలు చెప్పుకొని మళ్ళీ బయటకి ఎవరికి మళ్ళీ ఆయనకి చెప్పకండి, మళ్ళీ మీ హస్బెండ్ కూడా చెప్పకండి ప్లీజ్ అండి అని చెప్తారు. ఇలాంటి లేడీస్ మన భారతదేశంలో మన కల్చరల్ ట్రెడిషన్స్లో అనగదొక్కిన భార్యలో పర్సంటేజ్ వైజ్ కనుక క్యాల్కులేట్ చేస్తే more than 70% ఉన్నారు. క్విక్గా మనం 3వ దానికి వెళ్దాం, ఎందుకంటే మనం లాంగ్ వెళ్తాం. మనం 3వ దానికి వెళ్దాం. ఫైనాన్షియల్ అండి, ఎకనామికల్ ఈగోయిస్టిక్ పర్సనాలిటీ. అన్నీ ఈగోయిస్టిక్కే, ఎకనామిక్ ఈగోయిస్టిక్ పర్సనాలిటీ. భార్య కష్టపడి జాబ్ చేస్తూ ఉంటుంది, వీడి షోకులకే వీడి జీతం సరిపోదు. చెప్పాగా మీకు, వీడికి BMW కీస్ ఉండాలి పక్కన, వీడు వేసుకునే షర్టు బ్రాండెడ్ ఉండాలి, వేసిన షర్టు మళ్ళీ అంత తొందరగా వేయడు. ఓకే, వీడి ఆఫీస్లో మళ్ళీ వేరే కథలు ఉంటాయి, వీడి స్టోరీలు, వీడి మెయింటెనెన్స్, వీడి ఎకనామికల్ స్టేటస్లు అన్ని వేరేలాగా చూపించుకుంటాడు. ఇంట్లో స్టోరీ వేరే ఉంటుంది, ఇంట్లోకి వచ్చి చూస్తే అందరు పనుల్లాగా ఉంటారు, వీడు ఒకటి తప్ప. అర్థమైంది కదా? సో ఏమవుతుంది అంటే భార్య సంపాదించే డబ్బు, జీతం కానివ్వండి లేకపోతే బిజినెస్ మీద డబ్బు వచ్చేది కానివ్వండి, ప్రతి రూపాయి వీడు ఒక్క రూపాయి కూడా, భార్య ATM కార్డు వీడి జోబులో ఉంటుందండి నాగరాజు గారు. ఆ భార్య శాలరీ ATM కార్డు వీడి జోబులో ఉంటుంది. ఓకే, వీడు ఏం చేస్తాడు, ఆ ATM కార్డు భార్య పడగానే ఆ భార్య సంపాదించే జీతం ఓన్లీ వీడు లగ్జరీస్కి పెడతాడు. వీడు సంపాదించేదేమో ఇక తప్పదు కదా, వీడు చెప్పే కదా మీకు, వీడు కంప్లీట్గా జీవితం నాశనం చేసుకోడు. పిల్లల ఫీజులు కడతాడు, వైఫ్కి కావాల్సిన బస్ పాస్ కొనిస్తాడు, వీడు BMW కార్లు తిరుగుతుంటాడు, వైఫ్కి బస్ పాస్ కొనిస్తాడు, ఇంటి రెంట్ కట్టుకుంటాడు, అది కూడా 2 నెలలకు ఒకసారి. వాళ్ళు వచ్చి మళ్ళీ ఈమెను తిట్టాలి, ఏమమ్మా రెంట్ కట్టట్లేదు మీ ఆయన అని. ఆమె వచ్చి మళ్ళీ ఈయనకు చెప్పాలి, వీడు మళ్ళీ తిట్టాలి. చూసావా ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయో? మీకు ఏం తెలిసే ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయో? వీడు తిట్టాలి, మళ్ళీ తిట్టి మళ్ళీ అక్కడ సాడిజం చూపించాలి. రైట్, ఇట్లాంటి దరిద్రులు వీళ్ళు అన్ఫార్చునేట్లీ మాట్లాడాల్సి వస్తుంది వీళ్ళ గురించి. కానీ ఎందుకు మాట్లాడుతున్నానో మీకు తెలుసు కదా, మనం ఒక లక్ష్యం మీద వెళ్తున్నాం. ఇలాంటి చిత్రహింస పెట్టే భర్తల దగ్గర నుంచి భార్యలు ఎలా బయటకు రావాలి అంటానికే మనం ఇది మాట్లాడుకునేది. మనం ఇదేదో కమర్షియల్గా చేసేది కాదు. ఓకే, సో మనం వేర్ డిడ్ వి స్టాప్? ఎకనామికల్ ఈగోయిస్టిక్లో ఏమవుతుంది అంటే మొత్తం భార్య సంపాదించే ప్రతి రూపాయి వీడు తీసుకుంటాడు, వీడు FDలు వీడి పేరు మీద పెట్టుకుంటాడు. ఒకవేళ వేసుకుంటే
ఓకే, వీడు దాంట్లో బంగారం కొనుక్కుంటాడా, లేకపోతే ఎఫ్డీలు పెట్టుకుంటాడా, ఆ డబ్బుతో వీడు ఆ BMW కార్ మెయింటెనెన్స్కి పెడతాడా, లేకపోతే ఆ డబ్బుతో వేరే అమ్మాయితో తిరుగుతాడా, అది కూడా మనం చెప్పలేం. ఓకే, సో బేసిక్గా ఆ భార్య ATM కార్డు కూడా ఇంటి దగ్గరే ఉంటుంది. ఆ భార్య రూపాయికి గిజగిజ కొట్టుకుంటూ ఉంటుంది. ఓకే, పిల్లలకు కూడా ఆ ఫీజు వరకు కడతాడు. ఈ భార్యకు కూడా బస్ పాస్, భార్యకు కావాల్సింది ఏంటి, వెళ్ళి రావాలి ఆ బస్ పాస్. పిల్లలకి ఫీజులు, ఈడు స్విగ్గీలు లేవు, జొమాటోలు లేవు, ఇంట్లో ఏమీ ఉండవు, జీరో మెయింటెనెన్స్లో ఇల్లు నడుస్తూ ఉంటుంది. వీడికి కేవలం ఆ బియ్యము, ఆ పప్పులు, ఆ ఉప్పులు కొని పడేస్తాడు తినండి అని. ఇట్లా చిత్రహింస పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు నాగరాజు గారు. ఇది అసలు చాలా మంచి టాపిక్ మనం డిస్కస్ చేసుకుంది. నేను మీకు చెప్తున్నా కదా, ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరెవరు, మనకు ఆనెస్ట్గా అడుగుదామండి, ఈ వీడియో చూసి ఎవరెవరు ఇలాంటి చిత్రహింసలు పడుతున్నారో ఇదంతా కూడా గృహహింస కిందకు వస్తుంది. మీరు ఇట్లాంటి హింసలు పడే అవసరం లేదు. మన చట్టంలో ప్రతి దానికి సొల్యూషన్ ఉంది. మీరేం విడిపోమని చెప్పట్లేదు నాగరాజు గారు. అంతెందుకండి, ఈ మధ్యకాలంలో మనం ఫేమస్ మోటివేషన్ స్పీకర్ వివేక్ బింద్రా, ఇంకొంచెం బుడ్డి మోటివేషన్ స్పీకర్లు మన దగ్గర, తెలుగులో మోటివేషన్ స్పీకర్లు. నార్త్లో అయితే డైరెక్ట్గా ఆయన బయటకు వచ్చిందిగా, ఆయన పేరు కూడా తీసుకోవచ్చు ఇప్పుడు, వివేక్ బింద్రా. ఓకే, ఎలా కొట్టాడండి హస్బెండ్ వైఫ్ని, వాడు చెప్పే నీతులు ఏంటి, శ్రీరంగ నీతులు, వాడు చేసే పని ఏంది, అది బయటకు ఎలా వచ్చింది, అది దట్ హాస్ బికమ్ ఏ నేషనల్ న్యూస్, నేషనల్ కాదు ఇంటర్నేషనల్ న్యూస్ అయింది అది. ఎందుకంటే ఆయనకు ఫాలోవర్స్ ఆల్ ఓవర్ వరల్డ్ ఉన్నారు. దగ్గర 2 మిలియన్ 3 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆయనకి. అంటే 3 కోట్లు 2 కోట్లు 3 కోట్ల సబ్స్క్రైబర్స్ ఉన్నారండి ఆయనకి. అది ఏం చేశాడండి, సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు. 41 or 42 ఇయర్స్ అప్పుడు సెకండ్ మ్యారేజ్ చేసుకొని, పెళ్లి చేసుకున్న సెకండ్ డే ఎంత ఏం గొడవలైనా అవ్వండి, ఎంత దారుణంగా మ్యాన్ హ్యాండిల్ చేశాడు. ఆ అమ్మాయి సెకండ్ డేనే, పెళ్లి చేసుకున్న సెకండ్ డేనే హాస్పిటల్లో మొత్తం ఎక్కడెక్కడ ఎంత దారుణంగా, చెవు పగిలిపోయి, చేతులు వాసిపోయి, కాళ్ళు వాసిపోయి, పిచ్చ కొట్టాడు, గొడ్డును కొట్టినట్టు కొట్టాడు. అలాగే మన దగ్గర కూడా కొంతమంది మోటివేషన్ స్పీకర్ చూస్తాను నేను ఈ మధ్యకాలంలో. వాళ్ళు చెప్పేవని నీతులు పెళ్ళైన తర్వాత వాళ్ళు చక్కగా సంసారం ఒక 1 year కూడా చేయలేకపోతున్నారు. ఓకే, సో నేను అనేది ఏంటంటే ప్రతి ఒక్కరికి నేను చెప్పే మోటివేషనల్ స్పీకర్స్ కానీ, లేకపోతే ఎవరో మంచి మాటలు చెప్తే కానీ అవే కరెక్ట్ అనుకొని మీరు తీసుకొని, ఒక 2 ఏళ్ళ తర్వాత ఆడి జీవితం ఎలా నాశనం అవుతుందో అది కూడా చూసి, అయ్యయ్యో ఈయన్ని నేను ఫాలో అయ్యా కదా. సెలబ్రిటీస్, నాగరాజు గారు, సెలబ్రిటీ ఎందుకు అవుతారు, ఎంటర్టైన్ చేస్తే మనం టికెట్ కొనుక్కుంటాం, చూస్తాం, వాళ్ళు అప్పుడు సెలబ్రిటీస్ అవుతారు. మీరు సెలబ్రిటీని స్క్రీన్ వరకే చూడండి, స్వామి వివేకానంద లాగా చూడకండి దయచేసి. మీరు ఆదర్శంగా, సెలబ్రిటీస్లో కూడా కొంతమంది ఆదర్శంగా ఉన్నారు, వాళ్ళని ఫాలో అవ్వచ్చు. ఈ బుడ్డి సెలబ్రిటీస్ వచ్చి 1 yearలో 6 monthsలోనే ట్వీట్లు పెట్టి, పర్సనల్ లైఫ్ని పబ్లిక్ లైఫ్లో ట్వీట్లు పెట్టి, ఆ వైఫ్నో ఆ హస్బెండ్నో ఇన్సల్ట్ చేస్తూ ట్వీట్స్ పెట్టి విడిపోతే అవతల ఆ వైఫ్ ఎంత ఇబ్బంది పడుతుంది, ఆ వైఫ్ ఎంత ఏడుస్తూ మళ్ళీ ఆ వైఫ్ కూడా ట్వీట్లు పెడుతుందో తెలుసా మీకు. సో ఎవరిని మనం ఫాలో అవ్వక్కర్లేదు నాగరాజు గారు. ఏది కరెక్ట్ ఏది రాంగ్ అన్నది ఒక ఏజ్ తర్వాత ఆత్మ పరిశీలన చేసుకోండి. ఏం చేయాలండి, మనం మంచి జీవితం సాగించాలంటే ఏం చేయాలి, వేరే వాళ్ళని హింస పెట్టకూడదు, వేరే వాళ్ళని ఫీల్ అయ్యే మాటలు మాట్లాడకూడదు, మనం అన్ని ధర్మంగా వెళ్తామా లేదా చూసుకోవాలి, మనల్ని మనం పరిశీలించుకుంటే చాలు. మరి ఎలా సార్, అంటే ఇలాంటి సాడిస్టిక్ బిహేవియర్ ఉండేటువంటి మనుషులు ఉన్నప్పుడు దాన్ని కంటిన్యూ చేయాలా వద్దా అనేటువంటి డౌట్ డెఫినెట్గా ఉంటుంది. వీడియో చూసిన తర్వాత అయినా సరే దానికి సొల్యూషన్ కావాలనుకుంటారు. ఎలా క్లియర్ స్టాండ్ తీసుకోవాలండి, ఇట్లాంటి చిత్రహింస పెట్టే హస్బెండ్స్కి క్లియర్ స్టాండ్ తీసుకోవాలి. అసలు ఫస్ట్ ఇప్పుడు మనం చెప్పింది ఎంతమంది కనెక్ట్ అవుతారో చూద్దాము, ఎంతమంది వ్యూయర్స్ కనెక్ట్ అవుతారో. అవును సార్, మీరు చెప్పేది 100% నేను చిత్రహింస, మీరు చెప్పేది ఎగ్జాక్ట్ నేను ఫీల్ అవుతున్నాను అని చెప్పేవాళ్ళు చాలామంది వస్తారు. వాళ్ళు నేనేమంటారు అంటే, మీరు ఫీల్ అయ్యి వదిలేస్తే మాకు అర్థం కాదు, మీరు ఫీల్ అయిన తర్వాత కింద కమెంట్స్ పెట్టండి. నెంబర్ ఆఫ్ కమెంట్స్ ప్లస్ 1,00,000 మంది వ్యూవర్షిప్ వస్తే నాకు అర్థం అవుతుంది. ఓకే, ఒక డ్రైవ్ చేస్తాము, ఒక డ్రైవ్ చేసి మీకు ఫ్రీ కన్సల్టేషన్ ఇచ్చి ఎలా బయటపడాలనేది మనం చేసే ప్రయత్నంలో మనం ఉంటాం. అంతే నారాజు గారు. ఇప్పుడు పార్ట్ 2 ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకున్నామో ఇందులో మనం పార్ట్ 2 నెక్స్ట్ పార్ట్ ఏమవుద్ది, ఆబ్వియస్గా ఇట్లాంటి మోల్ని ఎట్లా లీగల్గా వదిలించుకోవాలన్నది పార్ట్ 2. ఓకే, అసలు ఇబ్బంది లేకుండా వీళ్ళ బాధ నుంచి ఎలా బయటపడాలి, మీ లైఫ్ నెక్స్ట్ 30 years 40 years ఎలా మీరు హ్యాపీగా బతకాలి కదా, హ్యాపీగా
ఎలా హ్యాపీగా బతకాలి అనేది మనం పార్ట్ 2 లో డిస్కస్ చేద్దాం. అది కూడా అయితే డిస్కస్ చేయాలి అంటే కంపల్సరీ మీరు పార్ట్ 2 కావాలి అని కమెంట్ పెట్టాలి. నేను నాగరాజు గారు మళ్ళీ విశ్లేషణలో కూర్చుంటాం. అయ్యో డెఫినెట్గా అండి. నేవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అయితే కొంతమంది మిమ్మల్ని అప్రోచ్ అవుదాము, అపాయింట్మెంట్ తీసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్? డెఫినెట్ గా అప్రోచ్ అవ్వచ్చు. మీరు కమెంట్ లో నాకు అప్రోచ్ అవ్వాలని ఉంది, మీ నెంబర్ కాకపోయినా మీ ఈమెయిల్ ఐడి వదిలేయచ్చు. నెంబర్ పెడితే మళ్ళీ అది పబ్లిక్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీరు స్క్రీన్ పైన డిస్ప్లే నెంబర్ పైన వాట్సాప్ కానీ ఫోన్ కానీ మెసేజ్ పెట్టినా కూడా మేమే మిమ్మల్ని రీచ్ అవుతాము. అండ్ వీఆర్ వర్కింగ్ 24/7. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు గనక శశికాంత్ గారి వీడియో చూసిన తర్వాత మీకుండేటువంటి సమస్యల్ని మీరు చెప్పుకొని దాని నుంచి బయటపడాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుందని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ తీసుకొని ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.